మొదటి నుండి కొన్ని మాటలు చదువుతాం. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. అటు తరువాత యూదుల పండగ ఒకటి వచ్చెను గనుక యేసు యెరూషలేమునకు వెళ్ళెను. యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర ఎబ్రీ భాషలో బెతస్దా అనబడిన ఒక కోనేరు కలదు. దానికి 5 మండపములు కలవు. ఆయా సమయములకు దేవదూత కోనేటిలోకి దిగి నీళ్లు కదిలించుట కలదు. నీరు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనను బాగుపడును గనుక ఆ మండపములలో రోగులు, గుడ్డివారు, కుంటివారు, ఊచకాలు చేతులు గలవారు గుంపులు గుంపులుగా పడి ఉండేది. అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుషుడుండెను. యేసు వాడు పడి ఉండుట చూసి వాడిప్పటికీ బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని వెరిగి స్వస్థపడగోరుచున్నావా అని వానిని అడిగాను. ఆ రోగి, అయ్యా, నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోకి దించుటకు నాకు ఎవడనూ లేడు గనుక నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగినని ఆయనకు ఉత్తరం ఇచ్చెను. చాలు దేవుని బిడ్డలారా, ఇక్కడ యెరూషలేములో గొర్రెల ద్వారం అనబడినటువంటి ఎబ్రీ భాషలో బెతస్దా అనబడినటువంటి ఒక కోనేరు బాగా గమనించాలి. దానికి 5 మండపాలు ఉన్నాయి. 5 మండపాలు, 5 చుట్టూ కోనేరు ఉంది మధ్యన. ఈ కోనేరు దేవుని బిడ్డలారా బాగా గమనించాలి. ఈ కోనేటిలో ఆయా సమయానికి, ఆ సమయం అనేది అక్కడ ఫిక్స్ చేయలేదు, ఏదో ఒక సమయం, అది మధ్యాహ్నం కావచ్చు, అది ఉదయం కావచ్చు, అది సాయంకాలం కావచ్చు. ఒక దేవదూత మాత్రానికి ఆ యొక్క కోనేటిలో దిగటం మాత్రం ఖచ్చితంగా చెప్తుంది వాక్యం. అది దిగిన వెంటనే వాడు ఎవడైతే వెట్టి వ్యాధి గలవాడైనా సరే, అది వెట్టి రోగమైనా సరే, దేవుని బిడ్డలారా మనం అనుకుంటాము ఇప్పుడు ఏమండి క్యాన్సర్ కావచ్చు, భయంకరమైనటువంటి మరణకరమైన వ్యాధులు ఉన్నాయి కదా, అది టీవీ కావచ్చేమో, అది వేడ్స్ వ్యాధి కావచ్చేమో, అది షుగర్ వ్యాధి కావచ్చేమో, అది కుదర రోగాలు ఏమైనా, ఏ వ్యాధి గలవాడైనా వాడు ఏం చేస్తాడు, ముందుగా దానిలో దిగినప్పుడు వాడు స్వస్థత పొందుతాడు, వాడికి ఆరోగ్యం వస్తుంది, వాడి రోగము నయమవుతుంది అని అక్కడ ఒక ప్రకటన చేయబడింది. అక్కడ ఒక ప్రకటన చేయబడింది. ఆ దేశంలో ఉన్నటువంటి ప్రజలు ఎవరై అంటే ఈ వ్యాధిగ్రస్తులు గలవాళ్ళు, ఏవే రోగాలు గలవాళ్ళు, ఆయా బలహీనతలతో ఉన్నవారు ఆ మండపములలో గుంపులు 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 గుంపులుగా పడి ఉన్నారట రోగములతో. ఆయా పెద్ద హాస్పిటల్కి వెళ్ళినప్పుడు, మనం ఏది జిల్లా కేంద్రం హాస్పిటల్కి వెళ్ళినప్పుడు, ఆయా వార్డులోకి వెళ్ళినప్పుడు నేను చూస్తూ ఉంటాను. ఆ బెడ్ల మీద పడుకుని, ఆ మంచాల మీద పడుకుని, ఏమిలో ఆరోగ్యవంతులు కాదు, ఏమండి అనారోగ్యవంతులు. ఎందుకనంటే అది ఎటువంటిదంటే అది హాస్పిటల్, అది రోగుల కొరకు ప్రత్యేకించబడిన ఒక హాస్పిటల్. దాన్ని ఏమంటే నివాసం అనవచ్చు, రోగులకు ఒక నివాసం అనవచ్చు. ఇక్కడ కూడా ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి వారు, ఆ బలహీనతలు కలిగిన వారు, రోగులు ఆ గుంపులు గుంపులుగా అక్కడ రాయబడి ఉన్న మాటలు చూస్తే వాళ్ళు ఎటువంటి వాళ్ళు అంటే, అక్కడ రాయబడి ఉన్న వ్యాధిగ్రస్తుల పేర్లు చెప్తున్నాడు. ఒక గుడ్డోళ్ళు, ఊచకాలు చేతులు గలవాళ్ళు, ఏమండి మనోవేదన గలవాళ్ళు, ఏమండి క్యాన్సర్ గలవాళ్ళు, ఇక రకరకాలుగా మనం చెప్పుకోవచ్చు. ఈ రకమైనటువంటి వ్యాధులు గలవాళ్ళు అక్కడ గుంపులు గుంపులు గుంపులుగా పడి ఉన్నారు. అర్థం చేసుకోవాలి. ఈ గుంపులు గుంపులుగా పడున్నటువంటి వ్యాధిగ్రస్తులు, రోగస్తులు మనకి లెక్కలేని వాళ్ళు ఉన్నారు, లెక్కలేనంత. అక్కడికి వెళ్ళినప్పుడు కూడా మనం చూస్తూ ఉంటాం. కరోనా కాలంలో అసలు నిజంగా చెప్పాలంటే
గుంపులు వెయ్యి శవాలు. దేవుని బిడ్డలారా, నేను వెళ్తా ఉంటే ఇక్కడ నుండి మన చింతలపూడికి వచ్చే దారిలో ఉంది, దాని పేరు ఏంటంటే కండిక గుడివ అంటారు దాన్ని, లేకపోతే సోదిమళ్ళ అంటారు. సోదిమళ్ళ దగ్గర రోడ్డు పక్కన కాలువలో దేవుని బిడ్డలారా దగ్గర దగ్గరగా 15 రోజు 15 కాష్టాలు కాలుతానే ఉన్నాయి. నేను వెళ్ళేటప్పుడు చూసేవాడిని దేవుని బిడ్డలారా. ఎందుకనంటే చనిపోయి వ్యాధిగ్రస్తులు కాలుస్తూ ఉంటే మరలా వస్తూ ఉన్నాయి శవాలు, కాలుస్తూనే ఉన్నారు. ఎందుకనంటే వాళ్ళు రోగములతో చనిపోతున్నారు. ఆ కాలములో ఆ యెరూషలేము పట్టణంలో ఆ యొక్క ప్రదేశాల్లో ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వ్యాధిగ్రస్తులు ఏమైపోతున్నారు, వాళ్ళు చనిపోతున్నారు. వాళ్ళు ఈ రకంగా చనిపోవటం దేవుడికి ఇష్టం కాక ఆ యొక్క మండపంలో ఎక్కడ గొర్రెల ద్వారా మనబడిన బెత్తస్త అనగా సమృద్ధి, ఏమండి స్వస్థత, ఆరోగ్యము, అక్కడ ప్రశాంతత, శాంతి, నెమ్మది అనేటువంటి పదాలకి అర్థం ఇచ్చేటువంటి స్థలము. ఆ కోనేరు 5 మండపాలు కలిగి ఉంది. 5 మండపాలలోనూ అనేక వ్యాధులు కలిగిన వారు ఉన్నారు, అనేక రోగాలు కలిగిన వారు ఉన్నారు, సమస్యలతో ఉన్నారు. సమస్యలు తీరట్ల, సమస్యలు రోగాలు ఎక్కువైపోతున్నాయి, రోగులు గుంపులుగా ఉన్నారు. ఇప్పుడు ఈ రోగాలు తగ్గాలంటే దేవుడు ఆయా సమయాల్లో తన దేవదూతను పంపిస్తున్నాడు ఆ కోనేటిలోకి. ఆ కోనేటికి నీళ్లు కదిలిపబడినప్పుడు ఆ కోనేటిలో దేవదూత కనపడతా అంటే దేవదూత దిగినప్పుడు ఆ నీళ్లు కదులుతాయంట. అది గమనించిన వాడే ఏమవుతుంది దాంట్లో. దేవుని బిడ్డలారా, కోనేరు చాలా నిమ్మళంగా ఉంది, కోనేరు ప్రశాంతంగా ఉంది. కోనేటిలో దేవదూత దిగినప్పుడు నీళ్లు కదులుతాయి. దేవునికి స్తోత్రం. అది వెట్టి వ్యాధి గలవాడైనా సరే, ఆ వ్యాధి గలవాడు దానిలో పడావనంగా పడినప్పుడు ఆ వ్యాధి వాడికి నయమవుతుంది అని అక్కడ తెలియజేస్తూ ఉంది వాక్యం. ఇప్పుడు చెప్తున్నాను, ఆ మండపములలో 38 సంవత్సరాల నుండి ఒక వ్యాధిగ్రస్తుడు ఉన్నాడు. ఆడు ఎన్ని సంవత్సరాలు వాడికి కలిగి ఉన్నాడంటే, ఆ వ్యాధి వాడికి సోకే 2 దక్కు 40 సంవత్సరాలు. వ్యాధి యొక్క వేది ఎంత? వ్యాధి యొక్క 40 సంవత్సరాలు 2 దక్కు. అంతటి దీర్ఘమైనటువంటి వ్యాధితో బాధపడుతూ ఆ ప్రశాంతత, శాంతి, నెమ్మది, స్వస్థత అనేటువంటి ప్రదేశంలో ఉండి వాడు స్వస్థతని పొందలేకున్నాడు, వాడు ఆరోగ్యం పొందలేకుండా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, మనకు కూడా కొన్ని స్వస్థశాలలు వచ్చాయి, మనకు కూడా కొన్ని రక్షణ శాలలు ఉన్నాయి, మనకు కూడా కొన్ని ఆరోగ్య ప్రాథమిక కేంద్రాలు ఉన్నాయి. ఎన్ని కేంద్రాలున్నా, ఎన్ని స్వస్థతల ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి ఆ యొక్క మందులు, మాకులు, డాక్టర్లు ఆ యొక్క హాస్పిటల్లో ఉన్న ఆరోగ్యాలు రావట్లా, ఆరోగ్యాలు మనకే కుదుర్చట్లా. ఆరోగ్యం అనేది మనకి రావట్లేదు. అది బదులుగా మనం వేసుకునే మందులు మనకు రివర్స్లో మనకు అనారోగ్యాన్ని కలగజేస్తున్నాయి, బలహీనతలే కలగజేస్తున్నాయి. దేవునికి స్తోత్రం. అయినప్పటికీ మనిషి రోగం కలిగివాడు నెమ్మది లేనివాడు అయిపోతాడు. అందుకని ఆ వ్యాధిని బట్టి ఏమంటున్నాడు, ఎవడో ఏదో చెప్పాడు, చెల్లలో చూశాడు, చెల్లలో విన్నాడు, వెళ్ళిపోవాలన్నాడు. వ్యాధి గలవాడు వెర్రివాడు, వ్యాధి గలవాడు మైండ్ పనిచేయదు. ఆ బిడ్డలను తీసుకుని ₹6 కాలర్థం చేసుకుని ఎక్కడికి వెళ్ళాడు? పనికి మాలిన చోటికి వెళ్ళిపోయాడు. అక్కడ దేవుడు అనబడినటువంటి స్థలంలో రేట్ ఫిక్స్ చేసి, ఏమండి ఇంత అయితే దేవుడి సన్నదా వేయాలి, అంతకు తక్కువ వేయకూడదంటే అది ఏంటనుకున్నారు? అది శత్రు సంబంధమైనటిదే. దేవుడు ధనాన్ని కోరుకోలేదు, నీ హృదయాన్ని కోరుకున్నాడు, నీ మనస్సును కోరుకున్నాడు, నీ ఆలోచనలు, తలంపులు అన్నీ కూడా పరిశుద్ధంగా ఉండాలని కోరుకుంటున్నాడు. నువ్వు నీతిగా బ్రతకాలి, యథార్థంగా బ్రతకాలని కోరుకుంటున్నాడు. నీ నీతి, నీ యథార్థత ఏం చేస్తుందంట? నీ నివాస స్థలాన్ని, నీ ఆరోగ్యాన్ని ఏం చేస్తుంది? ఇస్తుంది. నీ నివాస స్థలాన్ని పెంపొందింపజేసి ఆశీర్వదిస్తుంది అనే దేవుని వాక్యం ఉంది.
నీ నీతి లేదు, నీ యథార్థత లేదు, నీలో పరిశుద్ధత లేదు అనుకుందాం. బలహీనతలను నన్ను విడిచిపెడతాయా అంటే ఎన్నడూ విడిచిపెట్టావు. ఎలా పోతాయి అంటే నీతి కలిగిన పరిశుద్ధుడైన యేసుక్రీస్తును హృదయంతరంగమున ధరించిన వాడు, ఆయన కోసము ప్రార్థించి ఆయన బిడ్డగా జీవించిన వాడు ఈ లోకములో శాంతి పొందుతాడు, నెమ్మది పొందుతాడు. 38 సంవత్సరాల నుండి ఇక్కడ వాడు ఆ వ్యాధితో, ఎటువంటి వ్యాధో నాకు తెలియదమ్మా, అది కోడని వ్యాధేమో, విడిచిపెట్టిన వ్యాధేమో, అది చాలామందిని విడిచిపెట్టుకోకుండా ఉండేటువంటి వ్యాధిని కుదరని వ్యాధులు అంటారు. దాన్ని ఏమంటారు మరి మీకు తర్వాత దాన్ని ఏ భాషలో వర్ణిస్తారో మరి నాకు తెలియదు. కానీ నేనైతే మాత్రానికి అది క్యాన్సర్ వ్యాధి అవచ్చేమో, ఇది తగ్గదు, ఈ గట్టకే పడి ఉన్నాడు. ఆ 38 సంవత్సరాల నుండి పడున్నటువంటి ఆ వ్యక్తిని గమనించిన ప్రభువైన క్రీస్తు, ఆయన ఎవరు? కరుణామయుడు, ఆయన ప్రేమామయుడు, ఆయన దయామయుడు. ఎంత మరి ప్రమాదములో ఎట్టి పరిస్థితిలో నువ్వు పడి ఉన్నావో నిన్ను గమనించే దేవుడు, నిన్ను చూస్తున్న దేవుడు, నీతో ఆయన వచ్చి మాట్లాడి నిన్ను ఏమనుకోవాలనుకుంటున్నాడు? నువ్వు ఆయనకి మెల్లే ప్రశాంతత, నెమ్మది, ఆరోగ్యం పొందని దానిపై ఉండాలని ఆయన ఆశపడుతున్నాడు. ఆయన స్వస్థత చేయాలని ఆశపడుతున్నాడు. ఆయన నీకు ఆరోగ్యం ఇవ్వాలని ఆశపడుతున్నాడు. ఆయన స్వస్థత పొందుతావా? నువ్వు స్వస్థత పొందగోరుతున్నావా? ఈ మధ్యాహ్న కాల సమయంలో ఆ వ్యాధిగ్రస్తుని అడిగాడు యేసు ప్రభువు. వాడంటాడు, అక్కడ కింద రాయబడి ఉన్నాయి, మీకు ఇంకా చదివించలేదు. ఆయన నువ్వు స్వస్థత పొందగోరుతున్నావా అని అడిగాడు. ఆ గుంపులుగా పడినటువంటి రోగులను అడగలేదు, ఆయా కుంటోళ్ళని అడగలేదు, గుట్టోళ్ళని అడగలేదు, ఏమండి ఊసకాలు చేతులు కలిగిన వారిని కూడా అడగలేదు. ఎవరిని అడిగాడు అని అంటే ఒక ప్రత్యేకమైనటువంటి రోగముతో పడినటువంటి ఒక వ్యక్తి ఆయన దృష్టిలో ఉన్నాడు. ఆయన యొద్దకు ఆయనకున్న పనులన్నీ కట్టిపెట్టుకొని, ఆయనకి చాలా పనులు ఉన్నాయి దేవుని బిడ్డలారా. ఆయన చేయవలసినటువంటి దేవుని బిడ్డలారా ప్రకటన సువార్త కార్యక్రమాలు, సేవా భారం భుజం మీద తండ్రి అప్పచెప్పినటువంటిది. ఎన్నో దేశాలు తిరుగుతూ ఆయన సువార్త ప్రకటిస్తున్నటువంటి దినాలలో ఈ యొక్క గొర్రెల ద్వారము దగ్గర ఉన్నటువంటి బెతస్త కోనేరు మండపంలో ఆ వ్యాధి కలిగిన వాడు 38 సంవత్సరాల నుండి ఎలా ఉన్నాడు? వ్యాధితో పడున్నాడు. వాడి దగ్గరికే స్వయంగా దేవుడు ఆయన్ని ప్రేమించి వచ్చాడు. దేవునికి స్తోత్రం. ఈ మధ్యాహ్న కాల సమయంలో మిమ్మల్ని అడుగుతున్నాడు, అమ్మా నీ సమస్యను తీరగోర్చుకున్నావా? నీ సమస్యను నువ్వు పరిష్కరించుకోరుకుంటున్నావా? నీకున్న ఆర్థిక ఇబ్బందులు అమ్మా తీర్చుకుంటానికి ఆలోచన చేస్తున్నావా? నీకున్నటువంటి ఇబ్బందులు, నీకున్నటువంటి సమస్యలు ఏవైతే నీకున్నాయో నాకు తెలియదు, దేవుడికి తెలుసు. అవునా కదా? నేను 10 రూపాయలు చూసేవాడిని అమ్మా. దేవుడు ఏం చేస్తాడు? అంతర్యాలు చూస్తాడు. నీ అంతర్యంలో ఉన్నటువంటి నీకున్నటువంటి సమస్యను చూస్తాడు. ఆ సమస్యను పోగొడతాక ఆయన వచ్చాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఆయన చేయి శాసించాడు. ఆయన ముడటానికి రెడీగా ఉన్నాడు. నీవు చోటిస్తావా? ఆయన ముడటానికి నీ శరీర భాగాలలో ఉన్నటువంటి సమస్యకు ఆయన ముందుకి నీవు తీసుకుని రాగలుగుతావా? ఆయన వస్తే నువ్వుగాన ఆయన ముడితే ఏమవుతుందో తెలుసా? శాశ్వతమైనటువంటి ఆరోగ్యం, శాశ్వతమైనటువంటి నీకు నెమ్మది ఆయన ఇవ్వబోతున్నాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఆ గుంపులుగా పడున్నటువంటి రోగులు ఆయా సమయాలలో వచ్చి దేవదూత నీళ్లు కలిగించినప్పుడు పడుతున్నారు. కొంతమంది నయమై వెళ్ళిపోతున్నారు, కొంతమంది బాగుపడుతున్నారు, కొంతమంది ఆరోగ్యంగా వెళ్తున్నారు, కొంతమంది ఆ యొక్క సమయం కోసం వేచి ఉన్నారు. వీళ్ళందరూ జ్ఞానంతోనే ఉన్నారు, వీళ్ళందరూ తెలివిగానే ఉన్నారు, వీళ్ళందరూ ఒక ఆలోచనతో ఒక దేవదూత వచ్చి ఆ నీళ్ళు కదిలించినప్పుడు పడాలి, స్వచ్ఛత పొందాలని ఒక ఆశతో వచ్చారు, వెళ్తున్నారు, పొందుతున్నారు. కానీ ఈ యొక్క రోగి సమస్య చూడండి, చాలా తీవ్రంగా ఉంది. నీలో ఉన్నటువంటి బాధ ఇక తగ్గదు, నీలో ఉన్న రోగం ఇక తగ్గదు, ఈ సమస్య తీరదు, ఈ ఆర్థిక ఇబ్బందులు పోవు నన్ని. అందుకని ఇక నా బతుకు ఇంతే అన్నట్టుగా వేసిన శాపమేది. ఎక్కడేసావు గొంగలు అక్కడే, గొర్రెకి బెత్తడు తోకలాగా అక్కడే ఉంటే ప్రయోజనం ఏమి లేదు. అయినప్పటికీ దేవుడు కనికర సంపన్నుడు, అత్యంత కృపగలిగినటువంటి వాడు, దయాగుణుడు. హల్లెలూయా. ఆయన అక్కడ పడినటువంటి వ్యాధిగ్రస్తుని చూసి ఆయనే డైరెక్ట్గా ఆయనే వచ్చేసాడు. దేవుని బిడ్డలారా, ఇట్టి వ్యాధి కలిగిన వారికి,
ఇటు సమస్యలు కలిగిన వారికి, ఇటు శోధనలో ఉన్న వారికి, ఇటు బాధల్లో ఉన్న వారికి దేవుని బిడ్డలారా ఆయన వేడుకుంటే ఖచ్చితంగా ఆయన నీ కోసమే ప్రత్యేకంగా ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ సమస్యను తీరటానికి, నీకున్నటువంటి సమస్యలు తీర్చి, నీకున్నటువంటి ఆ బలహీనతలను ముట్టి స్వస్థపరిచి నీకు ఆరోగ్యం ఇవ్వటానికి ఆయన ఆరోగ్య ప్రదాతగా ఎక్కడికి వచ్చాడు? దేవునికి స్తోత్రం. నీ దగ్గరికి వచ్చేసాడు దేవుని బిడ్డలారా, నీ దగ్గరికి వచ్చేసాడు, నీ దగ్గరికి వచ్చాడు, నీతో